ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నూజివీడులో జరిగిన వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా నూజివీడు ఎమ్మెల్యే మంత్రి పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా హాజరయ్యారు. వీరు ముగ్గురు ఒకే వాహనంపై కనపడటంతో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటం, దీంతో మంత్రి లోకేష్ స్పందించినట్లు పేపర్లలో రావటం, మంత్రి లోకేష్ తిట్టినట్లు ఎల్లో మీడియాలో బ్యానర్లు రావటం సంచలనంగా మారింది. మంత్రి లోకేష్ తిట్టాడో లేదో కానీ మంత్రి పార్థసారథి మాత్రం చాలా హర్ట్ అయ్యారంట. ఇంగితం లేదా, బొద్దుందా అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి ఫస్ట్ పేజీలో ఓ మంత్రి గురించి ఇలాంటి రాతలు రావటం చూస్తుంటే ఎల్లో మీడియా, టీడీపీ కావాలనే టార్గెట్ చేసినట్లు మంత్రి పార్థసారథి ఫీలవుతున్నారట. టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి పోస్టులు పెడుతుండడంతో మంత్రి పార్థసారథి సైతం స్పందించి క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై మంత్రి పార్థసారథి బాగా ఫీలవుతున్నారట. వైసీపీలో కూడా ఇలాంటి అవమానాలు పడలేదు, ఎంతో గౌరవంగా ఉన్నాం, ఎప్పుడూ జగన్ పల్లెత్తి మాట అనలేదు, ఎవరైనా ఏమైనా అంటే వైసీపీ కార్యకర్తలు, నేతలు వెంటే ఉండేవాళ్లు, పార్టీ కార్యకర్తలు కౌంటర్లు ఇచ్చేవారు. ఇలాంటివి వైసీపీ హయాంలో చాలా జరిగినా ఎప్పుడూ ఇలాంటి ధోరణిలో చూడలేదు. ఈ టీడీపీలో మరీ టూ మచ్గా ఉంది. ఎవరినీ ఎవరూ చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు అంటే ఎలా సాధ్యం? మన మనుషులమే కదా అంటూ తన కార్యకర్తలు, అభిమానుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట పార్థసారథి. టీడీపీలో నియంతృత్వ ధోరణి, నిరంకుశ ధోరణి బాగా ఉంది. అదే జగనైతే కులం చూడడు, మతం చూడడు, ప్రాంతం చూడడు, పార్టీ చూడడు, చాలా లైట్గా ఉంటాడు. ఈ టీడీపీలో ఏంటి మరీ ఘోరంగా ఉంది, వీళ్ళసలు పార్టీ కార్యకర్తలేనా అంటూ అసహనం వ్యక్తం చేశారంట మంత్రి పార్థసారథి. ఎంత సర్ది చెప్పుకున్నా ఈ వ్యవహారం సద్దు మనగకపోవటంతో అసంతృప్తిగా ఉన్నారట మంత్రి పార్థసారథి. ఈ ఇష్యూ ఇంకా పెద్దదైతే అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో తన తప్పు లేకపోయినా కావాలనే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయంలో ఉన్నారంట మంత్రి పార్థసారథి. ఈ అంశంపై ఇప్పటికే తన అనుచరులతో చర్చించినట్లు కూడా నూజివీడులో చర్చ నడుస్తుంది. ఇప్పటికే మంత్రి లోకేష్ కు వివరణ ఇవ్వటం కూడా జరిగిందని, అవసరమైతే చంద్రబాబును కలిసి జరిగిన విషయం చెబుతాను, ఆయన ఓకే అంటే ఓకే, లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, ఆ తర్వాత కూడా ఈ పార్టీ ధోరణి ఇలాగే ఉంటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ అసహనం వ్యక్తం చేశారంట మంత్రి పార్థసారథి. దీనికి సంబంధించి ఇప్పటికే తన సన్నిహితుల దగ్గర మంత్రి పార్థసారథి ఈ విషయంపై కూడా చర్చించారట. గతంలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి అప్పటి మాజీ సీఎం చంద్రబాబు పాల్గొన్న సంగతి వీళ్లకు తెలియదా? అది కులానికి సంబంధించిన ప్రోగ్రాం. అందులో అన్ని పార్టీల్లోని ఆ కులానికి చెందినోళ్లు వస్తుంటారు. దానికి దీనికి ఎలా ముడిపెడతారు అంటూ మంత్రి పార్థసారథి సీరియస్ గా ఉన్నారంట ఈ విషయంలో. నన్ను వివరణ అడిగినట్లే చంద్రబాబును కూడా వివరణ అడుగుతారా అంటూ సోషల్ మీడియా పోస్టులపై స్పందించారట మంత్రి పార్థసారథి. ఏది ఏమైనా ఇంగితం లేదా, సెగ్గుందా అంటూ ఎల్లో పత్రికల్లోనే బ్యానర్లుగా వార్తలు రావటంపై మాత్రం మంత్రి పార్థసారథి ఆగ్రహంగానే ఉన్నారంట. టార్గెట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఇంకా ఉండే ఉపయోగం లేదు, అలా ఉంటే నాకు సిగ్గులేదు అని జనం అనుకుంటారు. అందుకే మంత్రి పదవికి, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ అనుచరుల దగ్గర అన్నట్లు వార్తలు వస్తున్నాయి. చర్చ నడుస్తుంది నూజివీడులో. చూడాలి ఈ ఇష్యూ ఏ తీరానికి చేరుకుంటుందో.